అయ్యా దయచేసి అందరికీ ఇది ఆఫ్ ద రికార్డు నాకు తెలియదు. మేము ప్రతిసారి ఇట్లా బుక్కులు పెట్టి ప్రతి ఒక్కరి చెప్తాము. ఈ యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, అతిపడుతున్నారు, రికార్డుగా మాట్లాడండి, మేమే వద్దరం. దయచేసి ప్రతి ఏమన్నా మీరే చెప్పాలి. ప్రెస్ వాళ్ళు ఏ విషయమైనా నేను రికార్డుగా వస్తానా? యూట్యూబ్ అయితే రికార్డు కడిగి తీసుకోండి, మేము వద్దండి అబ్బా. మేము మిమ్మల్ని వద్దడం లేదు. ఏ కూతలు కూస్తా అంటే అడుగు, నేను చెప్తాను చూడు, ఇంకో విధంగా ఉంటుంది. యూ కమ్ విత్ రికార్డ్స్. ఏదో చెప్తే అయిపోయినావాడా? మన ఏం చెప్తాడు? నేను రిపోర్టే చేయలేదంట. నువ్వు రిపోర్ట్ చేయలేదా? ఏంటివి ఇవి? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి ఏమిచ్చినావు? బస్సులు అన్నీ ఇచ్చినావు. ఊరు కాబట్టి వాడు చెప్తాను ఇచ్చేదన్నా. నేను ఒప్పుకోను పెద్దారెడ్డి విషయంలో. మీరైతే నాకేమే ఇట్లా ఇస్తాడు నంబర్లో. సీనా ఆయన ఎన్టీవీ నైనా ఏదమ్మా ఇవి? ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ టౌన్ పోలీస్ అనంతపురం. ఏంటమ్మా ఇవన్నీ? ఆయన సొంతం కదా? హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. ఏమప్పా వాడు చెప్తాను, మీరు పెడతారా? ఎందుకు పెడతారు? గవర్నమెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు. వాడు రిపోర్ట్ ఎవరు చేసినారు చెప్పండి. ఇదిగో మేము అబద్ధం చెప్పడంలే, యూట్యూబ్ వాళ్ళకి చెప్తాను. మాకు ఉంది, మీరు రికార్డుగా పొద్దునోకులు అంటూ వంట పెడతారా? అంటే చెప్తా చూడే. నేను దీంట్లో ఏం జర్నలిస్టులు అయితే ఏమి నాకు, నేను ప్రతిదీ రికార్డుగా చూపిస్తాను. ప్రతిసారి చూడండి దయచేసి. మీరు అడిగింది నేను చూపిస్తూ అనండి. ఇప్పుడే ఎస్పీ గారు నా విన్నాడు, ఎంత పని చేసినావా నువ్వు? నేను ఎస్ ఐ హావ్ కమ్ విత్ ద రికార్డ్. నేను సహించను. వాడు కూడా నీ జాగిరా నా జాగిరా అనుకోండి, నేను దాని గురించి కాదు, నాకేం సంబంధం లేదు. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే అదే పని తెచ్చాను. చూడప్ప అబద్ధమేమో చూడండి, దయచేసి చూడండి మీరు ఒకసారి. నేను చెప్తా నా విషయంలో దయచేసి 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 యూట్యూబ్ వాళ్ళకి అందరూ చెప్తాను. మీకు ఏదో ట్యూబ్ ఉందని చెప్పదు, మాకు ట్యూబులు ఉన్నాయి, మా ట్యూబులు వేరే ఉంటాయి. నాకు అర్థం కాదు. రాయండి, సమాజానికి బాగుపడేది రాయండి. మీరు చెడ్డ చేస్తే రాయండి, మేము నిజంగా చెడ్డ చేస్తే రాయండి, వదిలేద్దండి మమ్మల్ని అంటే పెట్టేది. ఎస్పీ ఆశ్చర్యపోయినాడు. ఇంక ఎవిడెన్స్ ఎట్లా బానే ఎవిడెన్స్తో సహా తెచ్చినా, ఇప్పుడు కూడా ఎవిడెన్స్తో సహా తెచ్చిన. నేను ఎవిడెన్స్ అయితే మాట్లాడినా తప్పు, అది ఏనా మాట్లాడదామా? పాత్రికేయులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. 2 గంటల నుంచి మీరు నాతో ఉన్న దానికి మరోసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మేము గవర్నమెంట్లో ఉన్నాం, ప్లస్ 5 ఏళ్ళు పోరాడిన వ్యక్తిని నేను. మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డానో. వాస్తవమైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతకం పెడతాడు, ఫైల్ కూడా చూడు, ఇట్లా సంతకం పెట్టి ఎస్ కన్సర్న్ వాడికి చెప్తాడు, డూ దిస్ అని పెడతాడు.
నేను అట్లా పోదలుచుకోలే. నా మీద పోయిన 5 ఏళ్ళు దొంగతనము లేనిపోయినటువంటి పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన. ఇదొక్కటి లారీల విషయం. ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది. ఏమన్నారు? స్క్రాప్ అన్నారు. స్క్రాప్ వెహికల్స్. మరి ఇవి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలా. అశోక్ లీలాండ్ ఆఫీస్ కూడా ఉంది వెనకల్లా, దయచేసి చూడండి. ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఒక లెటర్ రాశాడు. అయ్యా, దీని గురించి నువ్వు ఏమన్నా ఇది కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు? సార్ ఇది తప్పు, మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు. ఏమే అలాంటి టైంలో ఇంకోటి, ఇది మెయిన్ ఆన్ ద ఫ్రమ్ 1 April 2017 ఈ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు. విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్. ఇండియాలో అమ్మకూడదు. మళ్ళీ ఇంకోటి ఏమి, బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేయాలా? ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యూవల్ చేయకూడదు. ఏం చేసినారు? అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబు, మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు? పంజాబ్లో 5,706 బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు. మా ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు. ఏమే ఇంకోటి, యాక్ట్ 1988 సెక్షన్ 55లో ఏం రాస్తారంటే, అయ్యా ఈ బండి అక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం, బయట వాళ్ళకు అధికారం లేదు. నువ్వు ఒకవేళ ఆడ కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలా? కర్నూలులో తెచ్చుకోవాలా. అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది బండి? నాగాలాండ్లో పుట్టింది. నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు. నీకు ఇక్కడ ఉండే డిటిసికి లేదు. ఏం చెప్పినారు? అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి, అది వాళ్ళ జ్యూరిడిక్షన్. మళ్ళీ ఏమన్నారు? నువ్వు అసలు కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ. ఇవన్నీ రికార్డెడ్. ఆ బుద్ధి ఏమైంది? పవర్ ఉందని చెప్పి ఇష్టపడినట్టు చేసినారు. అదే ఒకటి. ఇది ట్రాన్స్పోర్ట్ విషయం. నేను 1 టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడిపత్రులు కూడా అక్కడ కూడా నా కేసులో అక్కడ కూడా నేను చేస్తా. ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదని. అలానే మా రవి, పొట్టి రవి బహిష్కరించింది. ఏమిటికి? కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభానంద స్వామికి పోలే, దివాకర్ రెడ్డి పోయినాడు. ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని పిలుచుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రవిగాడు. 2 నెలల తర్వాత
పోస్ట్లో పంపించి కట్టిస్తారు. కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు. ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు? ఎక్స్-ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాల్సిందే. అది ఒక పిటిషన్. ఈయన అన్ని వ్యాపారాలు చేస్తాడు, అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన. ప్రతిదీ అమ్మయ్య సొమ్ము ఎవరిది పైతే కొడవాళ్ళపల్లి అమ్మయ్య సొమ్ము దిగమింగితే ఇక్కడ క్రైమ్ నెంబర్ కూడా ఉంది, ఎఫ్ఐఆర్ పుట్టింది. ఇది ఎఫ్ఐఆర్, ఆయన ఎఫ్ఐఆర్ అమ్మ, అన్ని రికార్డెడ్ ఎఫ్ఐఆర్. ఈ డబ్బులు కట్టియాలి ఆయన. ఇది ఒకటి. ఇది ఆయన యొక్క క్రషర్లు, ఆయన ఇది డీజిల్ అనుకుంటే, ఇది డీజిల్ ఇట్లా చేపించినాడు వ్యాన్లన్నీ చేపించి దీంట్లో డీజిల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే. మొన్న పుట్లూరులో పట్టుకున్నారు, ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే. ఇది వ్యాన్, అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు. పెట్రోల్ బంకులు 3 ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి దాణా వాడతారని చెప్పి మంత్లీ కాదు డైలీ ఎంత ఉందంటే ఆడ కన్జంప్షన్ 4 ఫ్యాక్టరీలకు దగ్గర 40,000 లీటర్లు ఉంది. అక్కడికి ఇక్కడికి 10 రూపాయల 30 పైసలు డిఫరెన్స్. తుపాకులు పెట్టుకొని గన్లు పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి. అనంతరం బాడతాడు. నేను అబద్ధం చెప్పడలే, రికార్డు. బండ్లు పట్టుకునే చూడండి. వస్తు స్వాధీన పంచనామా. ఇవి ఆయన డీజిల్ లేదని చెప్పాను అని నాకు కాదు అంటాడు. నువ్వు పెట్రోల్ బంకు లీజుకు తీసుకునేవు లేదా తాడిపత్రిలో? ఇవన్నీ అవి ప్రతిదీ విత్ ఎవిడెన్స్. ఊరికి చెప్పను. ఇది కాదబ్బా ఉంటుంది. సారాయి ఎప్పుడు పట్టినారప్ప సారాయి? కానీ డేట్లు ఉన్నాయి. 3/5/24 గొప్ప అన్ని రికార్డుడే. వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టి అమ్ముతున్నారు. గొప్ప పంచాయనం. ఇదో ఈనాడులో వచ్చినది ఏమే అన్నీ తీసుకున్నాం.